అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీషా. ఈరోజు ఒక మంచి ఈజీ అండ్ హెల్తీ రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను. దానికన్నా ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారు అంటే వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. మన వీడియోస్ అన్నీ కూడా ఎవ్రీడే మార్నింగ్ 11 o'clock అప్లోడ్ చేస్తుంటాను. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. ఎలాంటి లేట్ చేయకుండా రెసిపీ అయితే స్టార్ట్ చేద్దాము. దానికోసం అయితే ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో నేను 1/2 కప్పు రాగి పిండి అండ్ 1/2 కప్పు జొన్న పిండి కలిపి తీసుకుంటున్నానండి. సో దీనిలో రాగి పిండి అండ్ జొన్న పిండి రెండు ఉన్నాయన్నమాట. సో రెండు హాఫ్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. మనం దీంతో ఈరోజు హెల్తీగా ఇన్స్టెంట్గా ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో నేను సేమ్ క్వాంటిటీ సూజీ బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను అండ్ సేమ్ కప్పుతో ఒక కప్పు పెరుగు తీసుకున్నాను. సో ఇక్కడ మెజర్మెంట్స్ అన్నీ కూడా ఈక్వల్గా తీసుకున్నాను. సో పిండి అండ్ బొంబాయి రవ్వ అండ్ పెరుగు ఇవన్నీ కలుపుకోవాలి ఈవెన్గా కలిసేటట్లు. దాని తర్వాత సేమ్ కప్పుతో నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. సో మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి పెరుగు వేసుకున్నాము అంటే టేస్ట్ చాలా బాగుంటుంది. రొటీన్గా ఎప్పుడు మినపప్పు అండ్ రవ్వ ఇవే కలిపి ఇడ్లీ చేసుకుంటాం కదా. సో అలా కాకుండా కొంచెం హెల్తీగా తినాలి అనుకుంటే మనం అప్పటికప్పుడు పిండి కూడా ఏం లేదు అనుకున్నా కూడా ఇమీడియట్గా చేసుకోవచ్చు. సో పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి కొంచెం వాళ్ళు ఫ్రీక్వెంట్గా ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. సో ఇలా కొంచెం హెల్తీగా అండ్ ఈజీగా చేసి పెట్టవచ్చు. ఓకేనా. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత మనం దీనిలో కొంచెం రుచికి తగినంతగా సాల్ట్ అండ్ మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి పిండి పులియటం కోసం మీరు సోడా ఉప్పు కానివ్వండి, అంటే కుకింగ్ సోడా కానివ్వండి, లేకపోతే ఈనో కానివ్వండి, ఏదైనా వేసుకోవచ్చు. సో అప్పుడు కొంచెం పిండి అనేది పులుస్తుంది. ఇడ్లీలు మరీ గట్టిగా రాళ్ళులాగా కాకుండా కొంచెం సాఫ్ట్గా వస్తాయి. మీరు ఇక్కడ కావాలి అంటే ఫుల్ కప్పు రాగి పిండి అయినా తీసుకోవచ్చు, లేదు ఫుల్ కప్పు జొన్న పిండి అయినా తీసుకోవచ్చు. సపరేట్గా తీసుకోవచ్చు. లేదు అంటే ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా రెండు కూడా కలిపైనా తీసుకోవచ్చు. సో ఎలా తీసుకున్నా అవన్నీ కూడా హెల్త్గా మంచిదే కాబట్టి ప్రాబ్లం అయితే ఏముండదు. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఒక 1/2 hour వరకు అయితే మంచిగా రెస్ట్ ఇచ్చాము అంటే మంచిగా పిండి అనేది మంచిగా పులుస్తుంది. ఓకేనా. సో 1/2 hour తర్వాత అయితే దీనిలో నేను వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటున్నాను. దానికోసం ఒక క్యారెట్ అయితే నేను ఇట్లా తురిమి తీసుకుంటున్నాను. లేదు అంటే మీరు చిన్న చిన్న పీసెస్ లాగా అయినా కట్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు కొంచెం శుభ్రంగా కడుక్కున్న కొత్తిమీర ఇట్లా కొంచెం సన్నగా చాప్ చేసి తీసుకున్నాను. మీరు కావాలి అంటే దీనిలో ఇంకా కొంచెం క్యాప్సికమ్ యాడ్ చేసుకోవచ్చు, లేదు టమాటో మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే వేరే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఓన్లీ ఇక్కడ క్యారెట్ అండ్ కొత్తిమీర వేసుకున్నాను. అండ్ దాంతోపాటు కొంచెం ఇక్కడ తాలింపు కూడా వేసుకుంటున్నాను. తాలింపు వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. సో తాలింపు వేసుకున్నాక మీరు ఒక్కసారి ఉప్పు అది సరిపోయిందా లేదా చెక్ చేసుకోండి. ఓకేనా. తాలింపు ఇదంతా కలుపుకున్న తర్వాత నాకు ఉప్పు అయితే సరిపోయింది. ఇప్పుడు మనం నార్మల్గా ఇడ్లీ ఎలా వేసుకుంటామో అట్లా ఇడ్లీ వేసుకోవటమే. సో దానికోసం అయితే మనం ఇడ్లీ వేసుకునే ప్లేట్స్ ఉంటాయి కదా, ఆ ప్లేట్స్కి అయితే కొంచెం నేను ఆయిల్ కానీ బటర్ కానివ్వండి, నెయ్యి కానీ ఏది ఉంటే అది కొంచెం అప్లై చేసుకోండి. అప్పుడు ఇడ్లీ అనేది ఉడికిన తర్వాత దానికి అంటుకుపోకుండా ఈజీగా వచ్చేస్తాయి ప్లేట్ నుంచి. ఇక్కడైతే నేను కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. సో మనం ఎన్నైతే వేసుకోవాలనుకుంటున్నామో అన్ని ప్లేట్స్కి కూడా ఆయిల్ అప్లై చేసి మనం నార్మల్ ఇడ్లీలు వేసుకున్నట్లు వేసుకోవటమే. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. సో ఎప్పుడు అలాంటి బోరింగ్ ఇడ్లీలే కాకుండా ఇట్లయితే హెల్తీగా తినొచ్చు. అండ్ ఈవినింగ్ టైంలో చాలామంది ఇప్పుడు ఏదైనా టిఫిన్సే ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి రైస్ కన్నా కూడా సో ఈజీగా డైజెస్ట్ అవుతుంది. సమ్మర్లో ఆయిల్ ఫుడ్ కాకుండా ఇట్లా కొంచెం స్టీమ్ చేసుకున్నాయి అనుకోండి ఇంకా బాగుంటుంది. దాని తర్వాత అయితే పైన నేను కొంచెం రోస్ట్ చేసుకున్న ఇవి ఉంటాయి కదా పల్లీలు, అవి వేస్తున్నాను. అవి వేస్తే కొంచెం పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారు. మీరు దీని ప్లేస్లో ఇంకా స్ప్రౌట్స్ ఉంటాయి కదా, మొలకలు వేసుకోవచ్చు, ఈ పల్లీలు వేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు క్యారెట్ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి
క్యారెట్ వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా హెల్త్‌కి మంచిదే కాబట్టి హ్యాపీగా పిల్లలు కూడా ఇంట్రెస్ట్‌గా తింటారు. తర్వాత మనం నార్మల్‌గా ఇడ్లీలు ఎలా ఉడికించుకుంటామో అలా ఉడికించుకొని చల్లారిన తర్వాత డిష్ అవుట్ చేసుకోవటమే అండి. ఒకసారి అయితే డెఫినెట్‌గా ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుంది. అంతే అండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసమైతే డెఫినెట్‌గా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకొక మంచి యూజ్‌ఫుల్ వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. టేక్ కేర్. బాయ్.